తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు వైఎస్ఆర్ జిల్లా కమలాపురం వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నరేన్ రామానుజులరెడ్డి. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో భాగంగా ఎర్రిపల్లిలో ఆయన ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ఓటమి భయంతోనే టీడీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. తప్పుడు హామీలతో ప్రజలను మోసం చేసిన కూటమి ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉందంటున్న నరేన్ రెడ్డితో మా ప్రతినిధి లోకేష్ ఫేస్ టు ఫేస్. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలకు సంబంధించి పులివెందుల మండలాల్లో జోరుగా ప్రచారాన్ని కొనసాగిస్తుంది వైఎస్ఆర్సీపీ పార్టీ. తమ పార్టీ అభ్యర్థి అయినటువంటి హేమంత్ రెడ్డిని గెలుపొందించాలని చెప్పి కూడా ఇంటింటికి ప్రచారాన్ని నిర్వహిస్తుంది. ప్రస్తుతం కమలాపురం ఇన్ఛార్జిగా ఉండేటువంటి నరేన్ రామానుజల్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ప్రచార కార్యక్రమంతో ఓటర్లకి ప్రతి ఒక్క జాబితాను తెలుపుతూ ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి హేమంత్ని గెలిపించాలని చెప్పి కోరడంతో పాటు సంక్షేమ పథకాలు ఏ విధంగా పొందారు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ప్రస్తుతం ఏ విధంగా అందుతుందా అనేటువంటి వివరాలను కూడా వాళ్ళకి వివరించేటువంటి ప్రయత్నం అయితే మాత్రం నరేన్ రామానుజల్ రెడ్డి చేస్తున్నటువంటి పరిస్థితి. సార్, ఎలా ఉంది స్పందన ప్రజల్లో? అదేవిధంగా అనూహ్యంగా ఎన్ని మండలాల వరకు ఇప్పటి వరకు ప్రచారం క్యాంపెయిన్ నిర్వహించడం జరిగింది? మేము ప్రచారం బ్రహ్మాండంగా సాగుతుంది. ప్రజలు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి పథకాలు ఏమన్నా వస్తానాయంటే వాళ్ళే చెప్పే పరిస్థితి. ఆయన చాలా హామీలు ఇచ్చారు, ఏ హామీలు కూడా నెరవేర్చలేదు అని చెప్పి చెప్తారు. ఇప్పుడే అక్కగారు కూడా అమ్మఒడి నాకు రావాల్సిన పరిస్థితి ఉన్నా ఇంతవరకు తల్లికి వందనం అనేది ఇవ్వలేదు. జూన్ 12వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం వేస్తామన్నారు. ఇంతవరకు కూడా అక్కగారికి వాళ్ళ పిల్లలకి తల్లికి వందనం రాలేదు. డ్వాక్రా మహిళలను పూర్తిగా మోసం చేసినారు. గతంలో రుణమాఫీ ఉన్నింది, గతంలో సున్నా వడ్డీ ఉన్నింది, ఇప్పుడు అలాంటివి కూడా ఏమీ లేవు. ఫస్ట్ సంవత్సరం నుంచి అమ్మఒడి అనేది ఫస్ట్ సంవత్సరం నుంచి చేస్తూ వస్తున్నారు, ఇప్పుడు అది కూడా లేదు. గతంలో 45 సంవత్సరాలకు మహిళలకు డబ్బులు వేస్తున్నారు, ఇప్పుడు అది కూడా లేదు. పూర్తిగా మహిళా లోకాన్ని పూర్తిగా మోసం చేసింది కూటమి ప్రభుత్వం. అదేవిధంగా రైతులకు కావచ్చు, రైతులకు ఇంతవరకు పడలేదు అన్నదాత సుఖీబాబా అనేది. ఫస్ట్ సంవత్సరం అయితే పూర్తిగా ఎత్తేసినారు. 20,000 రూపాయలు ఇస్తామని చెప్పినారు, లాస్ట్ 14,000 ఇస్తామని చెప్పినాడు, అది కూడా ఇంతవరకు ఇవ్వలేదు. ఇప్పటికి కూడా రైతులకు పడలేదు, ఓన్లీ మోడీ గారు ఇచ్చిన డబ్బు మాత్రమే వచ్చింది. ప్రజల్ని శాంతియుతమైనటువంటి పరిస్థితుల్లో ఓటు వేయించేటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ప్రభుత్వం గానీ లేదా పోలీస్ యంత్రాంగం గానీ ఉందంటారా? ప్రజాస్వామ్యంలో ఒక నాయకుడి ఒక లక్ష్యాలు ఏంటంటే ప్రజలను సంరక్షించడం, రాష్ట్రాన్ని ముందడుగు వేపించడం. కానీ కూటమి ప్రభుత్వం ఎప్పుడు అధికారంలోకి వచ్చినా గానీ వాళ్ళు నిరంకుశిత పాలన తప్ప మరి ఏది కనపడడం లేదు. అది మొత్తం మీద రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంక్షేమ పథకాల అమలు మోసానికి సంబంధించినటువంటి వివరాలను ప్రజలకు వివరిస్తూ ముందుకెళ్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల పైన ఏదైతే ప్రభుత్వం చేస్తున్నటువంటి దాడులను ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా శాంతి భద్రతల నడుమ ప్రజలను స్వచ్ఛందంగా ఓటు హక్కు వినియోగించుకునేటువంటి పరిస్థితులు కనుక ఉంటే పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఘన విజయం సాధించడం ఖాయమని చెప్పి కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు కమలాపురం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ నరేన్. వీడియో జర్నలిస్ట్ భద్రత లోకేష్ రిపోర్టింగ్ ఫర్ సాక్షి టీవీ, పులివెందుల.